నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? అమ్మా నాన్న ఇప్పుడు పూజా కార్యక్రమంలో కూర్చుంటారు. మనం ఎవరి ముందు ఎంతవరకు బయటపడాలో ఆలోచించుకోవాలి అంకుల్. అదే మెయిన్ రా. అసలు ఎవరి కంట పడకూడదో, ఎవరి వివరాలు ఎవరికి తెలియకూడదో మనం జాగ్రత్త పడాలి. ఎస్ అంకుల్. అసలు నువ్వెవరనేది మీ అమ్మకి తెలియదు, మధు తరుణ్లు ఎవరనేది మీ నాన్నకి తెలియదు. ముందు ఈ రహస్యం ఎట్టి పరిస్థితుల్లో బయటపడకూడదు. అవునంకుల్, ఏదేమైనా మనం ఆచితూచి అడిగేయాలి అంకుల్. అవునరా, మనమే ముందొక క్లారిటీ కొత్తానరా. ఒకటి గుణ, రెండు జనని. గుణ కొడుకు తరుణ్, జననీ దగ్గరున్న పిల్లలు మధు, చిన్న. మధు, చిన్నాల గురించి గుణకి తెలీదు, తరుణ్ గురించి జననికి తెలీదు. జనని గుణ భార్య. ఆ విషయం తరుణ్కి తెలుసన్న వాస్తవం గుణకి తెలీదు. మధు, చిన్నాలు గుణ పిల్లలే అన్న విషయం గుణకి తెలీదు. నీకు నాకు తెలిసిన విషయం కూడా గుణకి తెలీదు. మధుకి గుణ తండ్రి అని తెలుసు, కానీ మధుకి తెలిసిన విషయం జననికి తెలీదు, గుణకి కూడా తెలీదు. కానీ ఈ విషయం తరుణ్కి మాత్రం తెలుసు. జనని గుణ నుంచి విడిపోయేటప్పుడు కడుపుతో ఉన్న విషయం మధు, చిన్నాలు తన సంతానమే అన్న విషయం కూడా గుణకి ఇంతవరకు తెలీదు. నువ్వు తన కొడుకే అన్న విషయం కూడా జననికి తెలీదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చాలా మెలికలున్నాయిరా. ఇవన్నీ చూసి ఇంత తెలిసిన మనకే బుర్ర వేడెక్కిపోతుంటే ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిస్తే వాళ్ళంతా ఏమైపోతారు? బుర్ర బద్దలైపోతుందిరా, అగ్నిపర్వతంలా పేలిపోతుందేమోరా. అవునరా, చిన్నాకి నిజం చెప్పేస్తే ప్రాబ్లం ఏంటి? చిన్నాకి నిజం చెప్పడం బెస్ట్ రా. అంకుల్, శివాంకుల్, మనం చిన్నాకి నిజం చెప్పేస్తాం అనుకోండి. అప్పుడు చిన్న ఏం చేస్తాడో ఒక్కసారి చూడండి. చిన్న, నువ్వెప్పుడు నాకు నిజం తెలియాలి అంటుంటావు కదా, ఇప్పుడు చెప్తాను విను. డాక్టర్ గుణ గారు, యోగా టీచర్ జనని ఇద్దరూ భార్యాభర్తలు. నేను, నువ్వు, మధు అన్నా చెల్లెళ్ళం, అక్కా తమ్ముళ్ళం. అన్నయ్య, ఎందుకన్నయ్య ఈ నిజం ఇంతకాలం నా దగ్గర దాచావు? నిజం తెలియక నేను నిన్ను గౌరవించలేదు, అభిమానించలేదు, ప్రేమించలేదు. మధు నాన్నని పిలుస్తుంటే తెలుసుకోలేకపోయాను. ఎందుకిలా పిలుస్తుంది అని నాలో నేనే మదన పడ్డాను. నిజం తెలిస్తే మధులా నాన్నకి నేను కూడా దగ్గర అయ్యేవాణ్ణి కదా. నాన్న ప్రేమనురాగాలు పంచుకునేవాణ్ణే కదా. నువ్వు అన్నవాణ్ణి తెలిస్తే ఎంత సంతోషపడేవాణ్ణి. నువ్వలా ఎగ్జైట్ అవ్వకు. నిజం ఇప్పుడు కూడా నువ్వు బయటపడి చెప్పకు, నీ గుండెల్లో దాచుకో. సమయం వచ్చినప్పుడు మనమే చెప్దాం. అన్నయ్య,
చిన్నా అమ్మా చిన్న చిన్నా 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 ఏమైంది? చెప్పరా, నన్ను చూడు. ఏమైంది? అమ్మా నాకు నిజమంతా తెలిసిపోయింది. ఈ చిట్టి ఎవరో కాదు, నీ పెద్ద కొడుకు హరి తరుణే. నాకు అన్నయ్య, మధుకి అన్నయ్యే. ఇంతకాలం ఈ నిజం వాడికి తెలిసి కూడా నీకు నాకు చెప్పలేదమ్మా. పరాయివాడిగా నటించాడమ్మా. ఇంతకాలం మనల్ని మోసం చేశాడమ్మా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు, డాక్టర్ గారు. చిన్న చిన్న మీరెవరో కాదండి, నేను పరాయవాణ్ణి కాదండి. మీరు నా తండ్రి, జనని కన్న కొడుకుని, చిన్నాని, మీ బిడ్డని. ఏంటి, నువ్వు నా కొడుకువా? అవును, నేను మీ కొడుకుని, జనని కొడుకునండి, సన్ ఆఫ్ గుణ. రే, ఏంట్రా నువ్వు వాగేది? నువ్వే రాక్షసువి, పాపాత్మురాలువి. మా అమ్మ నాన్నల్ని విడతీసావు, దూరం చేసావు. మాకు నాన్న ప్రేమ దక్కకుండా చేసిన పిశాచివి, దుర్మార్గురాలివి. నువ్వు బ్రతకడానికి వీల్లేదు, నిన్ను బ్రతకనివ్వను. చిన్న 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 వదులు, చిన్న వదులు, వదులు, చిన్న వదలను, వదులు, చిన్న. అర్థమైందా? ఏం జరుగుతుందో అర్థమైందా అంకుల్? అది మ్యాటర్. చిన్నాకి నిజం చెప్తే జరగబోయేది అదే. ఇప్పుడు చెప్పండి, వాడికి నిజం చెప్దామా? చెప్తే సిచ్యువేషన్ మన చేతుల్లో ఉండదు, మనం కంట్రోల్ చేయలేం అంకుల్. అవునరా, నువ్వు చెప్పేది నిజమే. మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అదే ఆలోచిస్తున్నాను. మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలిరా. ఎప్పుడు ఏ విషయం బయటపడ్డా మనం ప్రమాదంలో పడతాం. అప్పుడు జరిగేది పూజ కాదు, కొత్త పంచాయతీ మొదలవుతుంది. వాళ్ళు దగ్గరవటం కాదు, శాశ్వతంగా జీవితకాలం దూరం అయిపోతారు. మళ్ళీ మనం ఎలాంటి ప్రయత్నం చేసినా కలపలేం. అంకుల్, ఒక మాట చెప్పండి, అసలు ఈ దాపరికాలు దాగుడుమూతలు ఎందుకు? ఎంతకాలం ఇలా భయంలో బతుకుతాం? అమ్మా నాన్నల్ని ఒక దగ్గర నిలబెట్టి మాకు అన్ని విషయాలు తెలుసని సూటిగా స్పష్టంగా చెప్పేద్దాం. అప్పుడు ఎలాంటి శ్రమ లేకుండా ఫ్యామిలీ అంతా కలిసిపోతారు కదా, సంతోషంగా కలిసి పూజ జరిపించుకోవచ్చు కదా. ఈ ఆలోచన నాకు చాలాసార్లు వచ్చిందిరా, కానీ ఇక్కడ 3 లిటిగేషన్స్ ఉన్నాయి. అవి చాలా ఇంపార్టెంట్. ఒకటి, గుణ గురించి నీకు తెలుసు కదా, నీకన్నా నాకింకా బాగా తెలుసు. వాడొకసారి ఆవేశానికి లోనైతే ఎంత చెప్పినా వినడు. మనం నానా తంటాలు పడి నచ్చ చెప్తే మన ముందు తలాడించినా మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళగానే తల విదిలిస్తాడు. ఆవిడగారి మాట వేదవాకులా భావిస్తాడు. పూర్తిగా ఆవిడకే సరెండర్ అవుతాడు. మన మాటేం పట్టించుకోడ్రా, మనం పట్టే శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. ఆవిడ ఊహించని ఫెస్ట్ ఏదిచ్చినా ఇవ్వచ్చు. మీ అత్త మీ నాన్నతో కలిసినంతకాలం మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే. గుణకి జననీ మీద ప్రేమ కలిగి మనసు మారి వాడంతట వాడికే కలవాలనుకుంటే తప్ప వాడు గట్టి నిర్ణయం తీసుకునేదాకా పాజిటివ్గా రెస్పాండ్ అవ్వడు. సరే అంకుల్, మరి రెండోది? వదినకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఎక్కువ. తనకిద్దరు పిల్లలున్నారన్న విషయం, వాళ్ళు గుణ సంతానమే అన్న నిజం తనకి తానుగా గుణతో షేర్ చేసుకోవాలే కానీ వేరే ఏ విధంగానైనా ఎవరి ద్వారా అయినా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించు.
గుణ ఒకవేళ జననీని అపార్థం చేసుకుని ఆవేశపడితే తన నిజాయితీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. ఇప్పుడున్న ఈ కంఫర్ట్నెస్ తీసుకున్న నిర్ణయాలన్నీ స్పాయిల్ అయిపోతాయి. అలాగే మూడో విషయం ఏంటంటే, వదిన తనకి తానుగా మనకి 3 పిల్లలండి అని సంతోషంగా గుణతో చెప్పాలి. అలాంటి పరిస్థితి వస్తే తప్ప గుణ అపార్థం చేసుకోకుండా ఉండడు. ఈ విషయం శక్తికి తెలిస్తే వదిన క్యారెక్టర్ని ఎంత డ్యామేజ్ చేయాలో గుణ దగ్గర అంత డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తుంది. వాడు ముందు వెనక ఆలోచించడు, అక్క మాట టక్కును నమ్మేస్తాడు. అదే వాడుకున్న జబ్బు. ఒక్కసారి ఆ శక్తి వాడి బుర్రలో స్ట్రాంగ్గా నాటిందనుకో, ఆ తర్వాత ఎవరేం చెప్పినా వినడు. వదిన క్యారెక్టర్ పూర్తిగా డ్యామేజ్ చేసి వదులుతుంది. అందుకే సమయం వచ్చేదాకా మనం ఎక్కడా ఏ విధంగా కూడా బయటపడకూడదు. ఈ దాగుడు మూతలు ఇలా కంటిన్యూ చేయక తప్పదు. ఇలా ఎంతకాలం అంకుల్? ఎలాగోలా ఈ పూజ పూర్తయిన తర్వాత నా పుట్టినరోజులోపు నేను ఓపెన్ అయిపోతాను. ఈలోపు అత్త ఏదైనా కొత్త నాటకం మొదలు పెడితే ఆవిడ చేసిన దుర్మార్గాలు, కుట్రలు, కుతంత్రాలన్నీ ఆధారాలతో సహా నాన్నకు చూపిస్తా. అక్కడ కూడా మరో ప్రాబ్లం ఉందిరా. ఆ శక్తి గురించి ఎవరేం చెప్పినా మీ నాన్న నమ్మడు. అసలు వాడికి అంత నమ్మకమేముంటే వదినేవాడు విడిపోయేవారు కాదు. ఆ ఎడబాటుకి నమ్మకం లేకపోవటమే కారణం. ఫైనల్గా వాళ్ళకి వాళ్ళు రిలీజ్ అయ్యి అంతరంగంలో ప్రేమ పుట్టేదాకా, వాళ్ళొక్కటయ్యేదాకా మనం ఏం చేయలేం. అంతేనా అంకుల్? అవునరా, వాళ్ల కలయికే ఈ సమస్యలకి పరిష్కారం. ఇప్పుడు నా టర్న్. రా చక్రి, కూర్చో. చక్రి, ఏంటి సంగతులు? ఏమున్నాయి, అంతా రొటీనే. వీళ్ళ మధ్య సైలెంట్ గా సైగలు సాగుతున్నాయంటే బ్యాక్గ్రౌండ్ లో ఏదో స్టోరీ నడుస్తుందన్నమాట. వీడు కళ్ళెగరేయడం, చక్రి తలూపడం చూస్తుంటే ఏదో మతలబు ఉంది. మీరేనా? నాకేమైనా ఆడే ఛాన్స్ ఉందా? వై నాట్? నేను ఆడొద్దని మేమెందుకంటాం చక్రి? రా చక్రి, నా బదులు నువ్వు వాడయ్యా. కూర్చో. చిన్న నేను ఒక టీం, మధు నువ్వు ఒక టీం. అదేంటి, ఎప్పుడు మనమే కదా పార్ట్నర్స్ అంకుల్, కొత్తగా చేంజ్ చేస్తున్నారెందుకు? ఎప్పుడు ఒకలే పార్ట్నర్స్ ఉండాలని రూలేం లేదు కదా. రూల్ బ్రేక్స్ చేయొచ్చనే రూల్ కూడా లేదు బాబు. అలా చేయాలంటే సరైన రీజన్ చెప్పాలి. పార్ట్నర్షిప్ అంత తేలిగ్గా విడిపోయేది కాదు. సైకిల్ చేసుకొని పార్ట్నర్షిప్ మారుస్తున్నారంటే ఏదో ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇదిగో, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఏవి లేవు. నేను అంకుల్ పార్ట్నర్స్ అంతే. అంకుల్ ప్రపోజ్ చేశాడు, నేను యాక్సెప్ట్ చేశాను. మీరేం డిసైడ్ చేసినా నేను ఒప్పుకోను. నువ్వు కాదంటే నేను ఒప్పుకోను. లేదు, నేను అంకులే. లేదు, నేను అంకుల్. నువ్వు ఆగరా. నువ్వే ఆగవే. నువ్వు ఆగు. నేను ఆగను, నువ్వే ఆగు. నువ్వే ఆగు. ఎవరెవరు కలిసి ఆడితే ఇప్పుడు పోయే లాభం ఏంటి, వచ్చే నష్టం ఏంటి? చక్రి, నువ్వు అన్నట్టే నేను మధు ఓ జట్టు. ఓకేనా? ఎస్, నేను అంకుల్ ఓ జట్టు. మొండోడు. సరే, ప్లేస్మెంట్ మారండి. అయితే గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక కండిషన్. కండిషనా? ఏంటిది? ఈ గేమ్లో ఎవరు గెలిస్తే వాళ్ల మాటే ఓడిన వాళ్ళు వినాలి. నాకేం అబ్జెక్షన్ లేదు, నేను రెడీ. ఇదొకటి,
విషయం ఏంటో తెలుసుకోకుండా హామీలు ఇచ్చేస్తూ ఉంటుంది. మీకు ఓకే అయితే మాకోకేనే. మేమేం వెనక్కి తగ్గేవాళ్ళం కాదు. అమ్మ ఏదంటే అదే. అమ్మమ్మ, నువ్వు జడ్జి. ఎవరు తొండి చేస్తే వాళ్ళని గేమ్ నుంచి తీసేయాలి. ఈ జడ్జిమెంట్లు నా వల్ల కాదమ్మా. కదిలే కాయిన్ల మీద గుడ్లప్పగించి చూస్తే గుడ్లు పీకుతాయి. నేనేం చెయ్యను, మీరే ఆడుకోండి. పంతం 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 నీదా నాదా హై. సొంతం 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 నీకా నాకా హై. అమ్మా, తెగ మరిగిన రక్తం మాదే మాదే హై. తెగ 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 పైకెగిరిన ఎస్ పడింది. ఎస్. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై, సిద్ధం సై 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 సై. పంతం 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 నీదా నాదా హే. సొంతం 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 నీకా నాకా హే. ఎస్ సూపర్. చూడబోతే చక్రీ చిన్నాలే గెలిచేలా ఉన్నారే. గెలిస్తే ఏం కోరతారో ఏమో. ఎస్ పడింది. ఎస్. గేమ్ ఆఫ్. మేమే విన్. లా లా లా. ఎలా? ఇప్పుడు మీరు మా మాట వినాలి. ముందే ఒప్పుకున్నాంగా, ఏంటో చెప్పు. రేపు నేను బిజినెస్ ట్రిప్ మీద నేపాల్ వెళ్తున్నాను. చిన్నాని నాతో పాటు తీసుకెళ్తున్నాను. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. నో నో నో, అది కుదిరే పని కాదు. చిన్నాని రేపు నాతో పాటు ఒక దగ్గరికి తీసుకెళ్తున్నాను. వాడు వస్తానని ప్రామిస్ చేశాడు. నేను నేపాల్ వెళ్తున్నానంటే చిన్న నాకు ఎప్పటి నుంచో హిమాలయాలు చూడాలనుంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అంకుల్ అన్నాడు. అందుకే నేను వాడిని తోడుగా నాకు కంపెనీగా తీసుకెళ్లాలనుకుంటున్నాను. నాకు హెల్ప్గా ఉంటాడు, వాడి కోరిక తీరుతుంది. ఏ చిన్న, నీకు హిమాలయాలు చూడాలన్న కోరికుందని నాకెప్పుడు చెప్పలేదే. మన మధ్య ఆ టాపిక్ ఎప్పుడు రాలేదు కదమ్మా. ఏంటి, చిన్నాని తీసుకెళ్ళొచ్చు కదా? చెప్పాను కదా, నాకే అబ్జెక్షన్ లేదని. నాకుంది. నేను వాడిని తీసుకొస్తానని అవతల వాళ్ళకి ప్రామిస్ చేశాను. నేను రాను, అంకుల్తోనే వెళ్తాను. ఏరా, మాటిచ్చి తప్పుతావా? జనని కొడుకువేనా నువ్వు? ఏ మధు, మధ్యలో నా పేరు లాక్కే. మీరు తేల్చుకోండి. నేను రాను రాను రాను, అంకుల్తోనే వెళ్తాను. కుదరదు. రావాలి 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 రావాలి. నువ్వు రాకపోతే ఇక జన్మలో నీతో మాట్లాడను. దేవుడు మీద. పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేయకు. వాణ్ణి వెళ్ళనివ్వు. ఎస్, అమ్మ చెప్పేది కరెక్ట్. నేను అమ్మ మాటే ఫాలో అవుతాను. నేను అంకుల్తోనే వెళ్తాను. దేర్ ఇస్ నో మోర్ డిస్కషన్. అంతేనారా? నో చేంజ్. వాళ్ళు అనుకుంటారు, కలిసిపోతారులే చక్రి. నువ్వు వాడిని తీసుకెళ్ళు. అంకుల్ చిన్నాన్ని తీసుకెళ్తే ఎలా అమ్మమ్మ? పూజకెలా తీసుకెళ్ళాలి? మీ అమ్మ కూడా వాణ్ణే సపోర్ట్ చేసింది. ఏం చేద్దామే? ఏం చేద్దామని అలా నోరు మెదపకుండా కూర్చున్నావే? ఏదో ఒకటి అమ్మతో చెప్పొచ్చు కదా, వాడి మనసు మార్చొచ్చు కదా. నేను చెప్తే వాడు వినే రకమటే. చెప్తే అమ్మగా అది చెప్పాలి, లేకపోతే అక్కగా నువ్వే గట్టిగా మాట్లాడాలి. వెళ్ళి ఇంకోసారి ట్రై చెయ్యి. వాడి మనసు మార్చే ప్రయత్నం చేయవే. వాడు మొండి వెదవ, అంత ఈజీగా ఒప్పుకోడు. పైగా అమ్మ వెళ్ళమని సపోర్ట్ చేసిందిగా, ఇంకెందుకు వింటాడు నా మాట? ప్రతిదాన్ని అలా అనుకోకూడదు. ప్రయత్నం చేస్తే తప్పేం లేదు. వెళ్ళు. అదిగో వస్తున్నాడు చూడు. వెళ్ళు, మాట్లాడు. వెళ్ళు. చిన్న చిన్న.
ఏంటి? అరే అక్కని కదరా, నా మాట వినొచ్చు కదా. హలో, ఈ ఐస్ క్రీమ్లు బిస్కెట్ల కార్యక్రమం మానేసే. నేను హిమాలయాలు చూడాలని ఫిక్స్ అయిపోయాను. అక్కడ నీ ఐస్ క్రీమ్ల కంటే చాలా బాగుంటుంది, ఓకేనా? ఎప్పటినుంచో నా మనసులో ఉన్న కోరిక అంకుల్ వల్ల తీరబోతుంది. నువ్వేంటి అడ్డుపడుతున్నావు? అంతేనారా? ఈ అక్కతో నీకు స్నేహం వద్దా? అక్క అనే అనుబంధం వద్దా? హలో, సెంటిమెంట్ డ్రామా ప్లే చేయకమ్మా. నా జర్నీకి బ్రేక్ వేసినా నేను మాత్రం పూజకి రాను. నువ్వు విలన్ ప్లాన్లు వేయకు. నేను ఆగను కాక ఆగను. ఫైనల్గా డిసిషన్ తీసుకున్నాను. నేను అంకుల్తో పాటు వెళ్తాను. దెర్ ఈస్ నో చేంజ్. చెప్పే. వాడు అసలు ఎంత చెప్పినా వినడం లేదు. చక్రి అంకుల్ వెంట టూర్ వెళ్తానంటున్నాడు. ఎలా అయినా మనందరం పూజలో కూర్చోవాలనుకున్నాం కదే. అనుకున్నాం, కానీ ఏం చేస్తాం? సడన్ గా అంకుల్ వచ్చి ఈ ప్రోగ్రాం పెట్టాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడేమో మొండిగా ఉన్నాడు. ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వడం లేదు. ఏం చేయాలరా? టెన్షన్ భరించలేకపోతున్నా. సరే, నువ్వేం టెన్షన్ పడకు. నేనే ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్స్. నువ్వు ఆ మాట అంటే చాలు, నేను బిందాస్గా ఉండొచ్చు. ఓకే, డోంట్ వరీ. నేను చూసుకుంటాను కదా. గుణ పూజకి రెడీ అవుతున్నాడు. ఎంత హడావిడి పడుతున్నాడో చూడండి మీ తమ్ముడు. అవని, రెడీ అవని. పూజకే కదా వెళ్ళేది, వెళ్ళని. ఆరాట పడాలి, ఆవిడ పక్కన కూర్చోవాలి, పూజ మొదలు పెట్టాలి. అప్పుడుంటుంది నా యాక్షన్ ప్లాన్. పూజలో వాళ్ళు కూర్చున్నాక దాని పిల్లలు కూడా వస్తారు కదా, దాని ముందే వాళ్ళెవరన్న నిజాన్ని పవర్ఫుల్ బాంబులా బ్లాస్ట్ చేస్తా. అప్పుడు చూద్దాం తమాషా. దేవుడి పూజ చేస్తాడో బడిత పూజ మొదలెడతాడో చూద్దాం. వాళ్ళ మధ్య అగ్నిపర్వతం బొత్తలవుతుంది. మీ జంట ఇప్పుడు అమ్మవారి పాదాల దగ్గర కుంకుమ వేయండి. దేనికి నగలు? ఇప్పుడేం చేస్తారు? మా నాన్న తన అభిమాన కోడలు జనని కోసం చేయించిన నగలు